కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గొందూరులో ఉన్న ప్రసిద్ధ గండిపోచమ్మ ఆలయాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది. వరద నీరు ఆలయ గోపురాన్ని తాకింది. దీంతో ఆలయానికి వెళ్లే అన్ని ప్రధాన రహదారులు నీట మునగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ప్రస్తుతం గండిపోచమ్మ ఆలయం వద్ద వరద పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే పోలవరం జిల్లా గండిపోచమ్మ గుడి గోపురాన్ని ప్రస్తుతం గోదావరి వరద అయితే తాకిందని చెప్పాలి. ఏదైతే దేవీపట్నం అందులో గొందూరులో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పోచమ్మ గండి ప్రస్తుతం పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. ఆలయ శిఖరం ఒకటే ప్రస్తుతం కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆలయం అంతా నీట మునిగి సమీపంలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ప్రస్తుతం నీట మునిగినాయి. గండిపోచమ్మ గుడి ప్రాంతానికి గొందూరు వెళ్లేందుకు రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు అవుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఆ దిగువన భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ప్రస్తుతం 42 అడుగుల మేర ఉండటంతో దిగువకి 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతుండడం, అది పోలవరం కాపర్ డ్యామ్ కి ఎగువ కాపర్ డ్యామ్ లో నిండిపోయిన వెంటనే కూడా ఆ వరద తాకిడికి పూర్తిగా కూడా ఈ దేవీపట్నం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగే. గడిచిన 4 రోజుల నుంచి కూడా ఈ వర్షాభావ పరిస్థితులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం ఎక్కువైనందున ప్రస్తుతం గుడి అయితే పూర్తిగా మునిగిపోయింది. అయితే తొలి రోజు గుడి ఆలయ ప్రాంగణం మునుగుతున్నప్పుడే కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి నగదుకు సంబంధించి హుండీలు అన్ని కూడా అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం గండిపోచమ్మ వెళ్లేందుకు ఎటువంటి మార్గం కూడా లేదు. ఇక్కడి నుంచే కూడా దేవీపట్నం నుంచి ఈ గుడి దగ్గర నుంచే నమస్కారం చేసుకుని పూర్తిగా కూడా పాపికొండల విహారయాత్ర కూడా చేసేందుకు బయలుదేరతారు. అయితే ప్రస్తుతం అక్కడ ఎవరో లేకపోవడం, పూర్తిగా వరద నీటితో నిండిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం రహదారులు వెళ్ళడానికి కూడా రహదారి లేకపోవడంతో పాపికొండల విహారయాత్ర కూడా నిలిపేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గండిపోచమ్మ గుడికి ప్రస్తుతం అక్కడికి వెళ్లేందుకు ఎవరో సాహసించవద్దు, పూర్తిగా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళవద్దు అని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో 4 రోజుల పాటు కూడా ప్రస్తుతం ఈ అల్పపీడనం కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావం, అలాగే ఉపరితల ద్రోణుల ప్రభావం చేత ప్రస్తుతం ఇంకా 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. పైగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు దిగువకి ఎవరో రావద్దు, వచ్చిన మైదాన ప్రాంతాల్లో, వరదలేని ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలని చెప్పి అటు పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, అలాగే జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కూడా ప్రస్తుతం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. తీరం వెంబడి పూర్తిగా కూడా ఏటిగట్ల వెంబడి, అలాగే కొండ పరిసర ప్రాంతాల వెంబడి కూడా ప్రస్తుతం బోట్లని ఎవరైనా నీటిలో మునిగిపోతే కాపాడేందుకు ఒక రెస్క్యూ టీంని నాటు పడవలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ గుడి పూర్తిగా కూడా నీట మునిగిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళరాదని అయితే హెచ్చరికలు జారీ చేశారు. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా, మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.